అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగానికి చెక్ పెడుతూ యువతకు ఉపాధి దిశగా మార్గం చూపుతోంది భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం. అంతేకాదు మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి వారిని అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతోంది. ఇలా యువతకు ఉపాధి, మహిళలకు స్వయం ఉపాధి, రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను అందిస్తూ సామాజిక మార్పును తీసుకొస్తున్న విశిష్ట కేంద్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనకాపల్లి జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం నిరుద్యోగ యువతీ యువకులకు ఆశాజ్యోతి వెలిగిస్తోంది. 2016 సంవత్సరం నుంచి నిరంతరంగా అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉచిత శిక్షణతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తోంది. ఉమ్మడి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెంపొందించాలనే కార్యక్రమాల్లో మనం ఒక 7 బ్యాచ్లు నడిపాం. మొదటి 2 బ్యాచ్లు మేము ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ 3వ బ్యాచ్ నుంచి ప్రమారమి ఇప్పటికి 122 మంది మాకు ట్రైనింగ్లో వస్తే దాంట్లో 77 మందిని పూర్తి చేయగలిచారు. అంటే ఇది 6 వారాల ముందు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అది అయిన తర్వాత వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టడానికి, అది తర్వాత 9 నెలలు ప్రతి నెల నెలకి ఒక రోజు వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు కూడా వాళ్ళతో విశ్లేషణ చేసి బాగుంది బాగాలేదు, ఎలాగైతే మనకి బోర్డు మీటింగ్ పెట్టుకొని మనకి సలహాలు ఇస్తారో అలాగే వాళ్ళకి కూడా ఇంక్యుబేషన్ సెంటర్ లాగా చేయాలని చెప్పి కూడా ఇప్పుడు 26 మందికి 31 మంది పూర్తి చేసుకోగలిచారు. దాంట్లో 6 మాకు ఏ డబ్బు వద్దు, ఏ సహాయం వద్దు, మేము మొదలు పెడతామని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. అది కాక మన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని సుమా కనకాల గారి ద్వారా వీళ్ళకి ఒక 11 మందికి లోన్ మంజూరు కూడా చేయడం జరిగింది. అది కూడా వాళ్ళకి ఇచ్చాము. అంటే స్కేలప్ బ్రాండ్ కింద, అంటే వాళ్ళకి కావాల్సిన ₹1,00,000లో 30,000 వాళ్ళు పెట్టుకుంటే 70,000 ఇవ్వడం కానీ, 1,50,000లోని 1,50,000 పెట్టుకుంటే 1,00,000 ఇవ్వడం కానీ, 40,000లో 15,000 పెట్టుకుంటే 25,000, అంటే వాళ్ళ వ్యాపారం తగ్గట్టు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళలపై దృష్టి సారించిన ఈ బీసీటీ వారిని అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే అనేక మహిళా స్వయం సహాయక సంఘాలు విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై స్వయం ఉపాధి సాధిస్తున్నాయి. బీసీటీకి 4 సంవత్సరాలు బట్టి ట్రైనింగ్, బీసీటీ జీఎస్టీకి ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చి వెళ్ళిపోవడం జరిగేది. పేపర్ కటింగ్ మిషన్ అడగడం జరిగింది మేము. అందులో లాభ నష్టాలు మెరుకుల గురించి ప్రభావతి గారు, నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అందుకనేసి ఆ మిషన్ మేము వద్దనుకున్నాము. తర్వాత ఇంకా ట్రైనింగ్కి వచ్చి వెళ్ళిపోయాము. ఏం చేయాలన్న ఆలోచనతో సొంతంగా మా గ్రామంలోనే 11 మంది మహిళలు కలిసి మనిషి ఒక ₹1,000 వేసుకున్నాం. వేసుకొని మా గ్రామంలోనే పెట్టాలన్న ఆలోచనతో స్నాక్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాం. మా స్నాక్స్ పేరు శ్రీరామ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా పంపించడం జరిగింది. మా ఊరి నుంచి ఒక 2 అమ్మడం జరుగుతుంది. వాళ్ళు పట్టుకు వెళ్తున్నారు. బీసీటీ స్కూల్కి కూడా మేము పంపించడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తున్నాం సార్. పై నుంచి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకు కూడా పంపిస్తున్నాం. పలు కార్పొరేట్ సంస్థల సహకారంతో జిల్లాలోని యువతీ యువకులకు 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తూ ఆయా రంగాలలో ఉద్యోగ అవకాశాలకు దారి చూపుతోంది ఈ కేంద్రం. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మార్ట్ గాజువాక స్పాన్సర్తో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అది ఎవరికంటే 10th నుంచి అప్ టు పీజీ, అంటే నిరుద్యోగులు అయితే ఉన్నారో మనకి సెంటర్ అదే వైజాగ్ లోకాలిటీ ఏరియాలో. సో బీసీ సెంటర్ నుంచి కానీ, SC/ST సెంటర్స్ నుంచి కానీ, అదర్ రీజన్స్ కానీ, నెక్స్ట్ 15-20 కిలోమీటర్స్ అండర్లో వైజాగ్కి ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫిమేల్ కానీ మేల్ కానీ, సో ఎవరైనా సరే ఒక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళందరికీ మనము 10th నుంచి అప్ టు పీజీ వరకు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇలాగ 3 months ట్రైనింగ్ ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాక మనం ఓన్లీ ట్రైనింగ్తో పాటు కూడా మనము ఉద్యోగ అవకాశాలు కూడా మనం కల్పిస్తాము. అది వైజాగ్ లోకాలిటీ కాకుండా వాళ్ళకి విల్లింగ్ ఉంటే మనం బయట అదర్ స్టేట్స్ కూడా పంపిస్తాము. లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూరు, సో రిమైనింగ్ స్టేట్స్ మనం పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ కూడా చాలామంది ప్లేస్ అయ్యారు. ఇప్పటికీ మనం 2016 ఎస్టాబ్లిష్ చేస్తే 5,000-6,000 అబోవ్గా ఎంప్లాయ్మెంట్ కల్పించాము, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సార్. అంతేకాదు వ్యవసాయ రంగంలో కూలీల కొరత, శ్రమ సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ యాంత్రీకరణను రైతులకు చేరువ చేస్తోంది. నామమాత్రపు కిరాయితో ఆధునిక వ్యవసాయ యంత్రాలను రైతులకు అద్దెకు అందిస్తూ వ్యవసాయ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది.